తండ్రి పరువు పోతుందని ఆలోచించని వాడు నీ గురించి నా గురించి ఆలోచిస్తాడా? అది వాడు అలవాటమ్మా. అలవాటు కాదు, బానిస. ఏదో మిమ్మల్ని నమ్మించడానికి 2 రోజులు మానేసుంటాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, శుభ్రంగా తాగేసొచ్చాడు. లేదు, వాళ్ళమ్మ మీద ఒట్టేసి తనెప్పుడు అబద్ధం చెప్పడు. అవును, వాడు వాళ్ళమ్మ మీద ఒట్టేసి చెప్పినాడంటే అబద్ధం చెప్పడు. ఇంకా ఆపమ్మా. ఇక ఆపండి, వాడిని వెనకేసుకొచ్చింది చాలు. రేయ్, నువ్వు మారవని నాకు తెలుసు. నా భార్య మీద ఒట్టు వేసి నేను తాగును అని చెప్పిన రోజు పైకి చెప్పలేకపోయినా గుడ్డిగా నమ్మాన్రా. వాడికి నా మీద ప్రేమ లేకపోయినా వాడి అమ్మ మీద వాడికి ప్రేమ ఉంది. ఆ ప్రేమ కోసమైనా వాడు మానేస్తాడు. తన కోసమైనా జీవితంలో నువ్వు మందు ముట్టవు అని గుడ్డిగా నమ్మాను. రేయ్, నువ్వెప్పటికీ మారవు కదరా. రేయ్, మీ అమ్మ ఆ రోజు చనిపోలేదురా, ఈ రోజు చనిపోయింది. అన్నా, అవును, ఆ రోజు మీ అమ్మని నీ చేతులతో చంపేశావు. కానీ ఈ రోజు మీ అమ్మ మీద ఒట్టేసి మళ్ళీ చంపేశావు. నీలాంటి వాడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అన్నా, ఏమంటున్నావు అన్నా? నువ్వు ఆగు. ఆ రోజు ఏం చెప్పాడు? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను తాగను, తాగితే మీరెవరు చెప్పకుండానే నేనే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతానని అన్నాడా లేదా? రేయ్, పోరా బయటికి, పో. అత్త, నేను తాగలేదత్త, నా మాట చిరు, నాయన, నిజమే చెప్తా ఉన్నాను, నేను తాగలేదు. నన్నెవరో పట్టుకుని బలవంతంగా తాగి. ఇంకెన్ని అబద్ధాలు చెప్తావురా? నువ్వే దున్నపోతులా ఉన్నావు. నుంచున్న చోటే 10 మందిని పడగొడతావు. మావయ్య గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆయనకి వాళ్ళమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. వాళ్ళమ్మ మీద ఓటేసి తను తాగడు. ఇంకా ఏంటమ్మా వీడిని నమ్ముతున్నావు? వీడి గురించి నాకన్నా బాగా నీకు తెలుసా? వాణ్ణి నువ్వు చూస్తున్నది మొన్నటి నుంచే. వాణ్ణి పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళమ్మ చనిపోవడానికి కారణం వాడే. అప్పుడే వీడిని గెంటేయాలనుకున్నాను, కానీ ఈ మహతల్లే ఆపింది. ఇన్నాళ్ళు ఈవిడి కోసం నాకిష్టం లేకపోయినా సరే ఇంట్లో ఆ టేబుల్ లాగా, కుర్చీలాగా, గోడ మీద ఫోటోలాగా పడుంటాడనుకున్నాను. కానీ వీడింట్లో ఉన్న ప్రతిరోజు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వీణ్ణి ఎన్నోసార్లు క్షమించాను. నా భార్య మీద ఒట్టేసిన తర్వాత కూడా వాడు తాగొచ్చాడు చూడు, దీన్ని మాత్రం నేను క్షమించలేనమ్మా. రేయ్, పోరా బయటికి. అన్నా, 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 ఆగన్నా. అన్నా, ప్లీజ్ అన్నా, వాడిని గంటే కన్నా ఎవరు తాగించినారని చెప్తున్నాడు కదా, నా మాట ఏంటమ్మా వినన్నా. నువ్వు? హా? నీకెప్పుడో నేను చెప్పాను కదా, వాడు మందు తాగడు అన్న మాట 2 రోజులో 3 రోజులో అని. నేను చెప్పినట్టే జరిగిందిగా. హా? వాడు గాలుడమ్మా. తాగడానికి తిరగడానికే బాగా అలవాటు పడిపోయాడు.
ఈ రోజు మారిపోతాడని ఎట్లా అనుకున్నావు నువ్వు? పాపం వాడి గురించి తెలియక ఈ పాప అనవసరంగా నాతో శబదాలు చేసింది. ఇప్పుడు ఏమైపోయింది? ఓడిపోయింది. ఇలాంటోడు ఈ ఇంట్లో ఉండడం ఎవరికి గౌరవం కాదు. గెంటేరా గెంటేరా ఇంట్లో. విజయ, ఏం చేస్తున్నావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారుగా, తనతో పాటు నేను కూడా బయలుదేరుతున్నాను. అతని కోసం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? పిచ్చి పట్టిందా నీకేమైనా? ఇంతమంది బంధువులు వచ్చారు, ఎవరి మీదైనా అతనికి గౌరవం ఉందా? అది వాడు. అందరి దృష్టిలో అతను ఒక తాగుబోతూ తిరుగుబోతూ. అలాంటి వాడు నీ మెడలో తాళి కట్టి నీ జీవితాన్ని నాశనం చేశాడు అనుకుంటుంటే, ఇప్పుడు నువ్వు వాడి కోసం ఇల్లు దాటి బయటికెళ్తావా?